దేవుని నామమునకు మహిమ కలుగులాగున మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 70వ కీర్తన దేవా కుమార దీనోపకార అనే కీర్తనను పాడుచు మన ఉదయకాలపు పరిశుద్ధ ఆరాధనను కొనసాగించుకుందాము. దేవా కుమారా దీనోపకారా నా వంక దయ చూప నాయన్నరారా. దేవా కుమారా దీనోపకారా వృక్షము వాసిన పక్షినేనయ్యా ఆ క్షీణ కరుణచే రాక్షింపవయ్యా. పాపుల పాలితి పరమదయాలు పాపుల పాలితి పరమదయాలు దీవించు నీ దయా దీనునికి ఇప్పుడు. దేవా కుమారా దీనోపకారా కనికరమాత్యంత కరుణయుగలదు నిన్ను నమ్మువాని చేతిని విడవలదు. మహనీయ గుణమని మండింత దేవా మహనీయ గుణమని మండింత దేవా ఇహ బాధ పాపవే ఇమ్మానుయేలా. దేవా కుమారా దీనోపకారా నా వంక దయ చూప నాయన్నరారా. దేవా కుమారా దీనోపకారా. దేవుని ఆరాధించుదము. రెండవ ఆరాధన క్రమమును పాటించుకుందాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు గారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు మీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారులకును పరిశుద్ధాత్మలకును మహిమ కలుగును గాక. ఆది ఎందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగయుగములకు కలుగును గాక. ప్రార్థించుదము. తండ్రివైన దేవా, మీ శక్తి వల్లను మీ జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును మీ కుమారుని మాకు రక్షకునిగా ఇచ్చుట వల్ల మీరు లోకమును ఎంతో ప్రేమించారని రుజువుపరుచుకున్నందులకును మేము స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మీరు తిరిగి లేచుట వల్ల మమ్మలను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై మేము స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ములైన దేవా, సత్యమంతటిలోనికి మమ్ములను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందులకై మేము స్తుతించుచున్నాము. తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్ములైన దేవా, యుగ యుగములకు మీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాప ఒప్పుకోలు పిలుపు వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను మీ ఎదుటను పాపము చేస్తేని ఇక మీదట మీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల
దేవుడు నమ్మదగిన వారును నీతిమంతులను గనుక మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నర్తన దిద్దుకొనుటకు తగిన సమయము దయచేదురుగాక. సర్వశక్తి గల దేవుని ఎదుట మనమందరం కూడా నిర్దోషమైన వారముగా ఉండునట్లు మన మీద మోపబడిన పాపములు, ఈర్ష్యలు, ద్వేషములు, పగలు, క్షమించలేని తనము, వాటన్నిటి విషయం మనం సిగ్గుపడుచు సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెలనే మేము మీ మార్గములను తప్పి తిరిగితిమి. మా హృదయ ఆలోచనలను, ఆశలను మిక్కిలి అనుసరించితిమి. మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్ములను కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకున్నట్టు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మీకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పునరుత్థానము తరువాత 4వ ఆదివారము మార్గమయ్యున్న క్రీస్తును నమ్ముట. మార్గమయ్యున్న క్రీస్తును నమ్ముట. ప్రార్థన. మా పోషకులైన దేవా, మాకు మార్గము, సత్యము, జీవమై ఉండుటకు మీ కుమారుని మా యొద్దకు పంపితిరి గదా. ఆయనను నమ్మి రక్షింపబడిన వారమై మీ వెలుగులో నడిచి ఒకరితో ఒకరు సహవాసము గలవారమై ఉండునట్లు దయచేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచున్న మీ కుమారులైన యేసు క్రీస్తు గారి ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడైయుండును గాక. మీ ఆత్మకును తోడైయుండును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని వాక్య పరిచర్య చిన్నపిల్లలు ప్రతి ఆదివారం నేను మీతో మాట్లాడేవాడిని, కానీ ఈ ఆదివారము మరి మనకు VBS అనేది ఒకటి ఉంటున్నది కనుక మనమందరం కూడా VBS లో పాల్గొంటున్నారు అని నేను నమ్ముతూ ఉంటున్నాను. ప్రభునందు తల్లిదండ్రులకు కూడా నేను మనవి చేస్తుంటున్నాను. దయచేసి మీ పిల్లలను మరి నేను అప్లోడ్ చేయించుంటున్న VBS యునైటెడ్ VBS 2020 వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉంటున్నవి. వాటిని అప్లోడ్ చేయించి మరి చూపించాలని నేను కోరుకుంటున్నాను. నేను వారితో కూడా మాట్లాడినను. మా పొంగనూరు వారు కూడా తిలకిస్తుంటున్నారని, మనల్ని కూడా అక్నాలెడ్జ్ చేయమని వారిని కోరి ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ వాటిని చూడవలసిందిగా కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక చిన్నపిల్లలు మరి మార్గమై ఉన్న క్రీస్తును నమ్ముట మీరు నేర్చుకోవాలి ఈ దినము. కనుక మనము దేవుని యొక్క వాక్యాలను దాని విషయమై మనం విందాం. మొట్టమొదటి పాఠ్య భాగము నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు గల దేవుని పరిశుద్ధ వాక్యము చదవబడగా ఆలకించుదాము. ఆత్మనడుపు సత్యమునకు
పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠముగా పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము నిర్గమ కాండము 14వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. నిర్గమ కాండము 14వ అధ్యాయము 10వ వచన ఆరంభం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మ్రొక్కిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి, అవి ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది తిరిగి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. ఇంతటితో మొదటి పాఠం సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. మనమందరము కలిసి 116వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. 116వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 1వ వచనం నుంచి పాఠ్య భాగము ప్రారంభము. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నారు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళులు, నీతిమంతులు, మన దేవుడు వాత్సల్యము గలవారు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నారు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని
నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసెదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌనామెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామెన్. రెండవ పాఠ్యభాగముగా అపోస్తులైన పౌలు కొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుండి 34వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచన ఆరంభం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును సీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యుద్ధకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జన సమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అంతటా అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను. అంతటా బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరని కత్తి దూసి తన్ను తాను చంపుకునబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇంతటితో రెండవ పాఠం సరే. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. పరిశుద్ధ సువార్త పాఠ్యము చదువుకుందాము.
పరిశుద్ధ సువార్త, పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 7 వచనముల దేవుని పరిశుద్ధ వాక్య భాగము చదవబడగా ఆలకించుదము. పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియనని ఆయన అడుగగా ఆయన, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. వీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. ఇంతటితో పరిశుద్ధ సువార్త పాఠ్య భాగము సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ఇది సజీవ క్రీస్తు యొక్క సజీవ వాక్కు. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగైయుండులాగున మా అందరి హృదయ నేత్రములను తెరచి మీ మార్గమును గ్రహించ నాకు మాకు నేర్పించి మమ్మలను తండ్రి మీరే నడిపించుమని, దయగల తండ్రి, మాట్లాడుచుంటున్న నన్ను బలకీడుడను తండ్రి మీ శిలువ చాటున మరుగు చేసిన ఆయన మీరే మహిమ పొందుమని, నా నోటి మాటలు నా హృదయ ధ్యానాన్ని మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు గారి నామములో మరి ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. మరియు ఈ దినం మరి మన సంఘంలో మరియు ఈ యొక్క ఆరాధనను తిలకించుచుంటున్న ప్రతి సంఘము నాకు మరి అక్కడ ఉంటున్న ప్రతి తల్లికి నేను హృదయపూర్వక దీవెనలను మరియు శుభములను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు తల్లుల దినము, హ్యాపీ మదర్స్ డే కనుక మరి మాతృమూర్తులందరూ కూడా మరి మీ యొక్క భరించే గుణాన్ని దేవుడు మీకు ఇచ్చినారు. పురుషులకు అంత భరించే గుణం ఉండదేమో కానీ మరి దేవుడు స్త్రీని ఆశీర్వదించినారు అంటే దేవుడు స్త్రీకి భరించే గుణాన్ని ఇచ్చినారు. తర్వాత స్త్రీ షీ కెన్ బి అన్ అడాప్టబుల్, పిల్లల కొరకు మరి ఏ స్థాయి కన్నా వెళ్ళి షీ కెన్ అడాప్ట్ టు ఎనీ సిచ్యువేషన్స్. తర్వాత పిల్లలను రక్షించుకోగలదు, కాపాడుకోగలదు. కనుక తల్లి గురించి మరి ఇంకా కొన్ని విషయాలను మనము ఈ లోకంలో విన్నట్లయితే, కొరియా దేశంలో మరి తల్లి గురించి వారు ఏం చెప్తారంటే, దేవుడు ప్రతి ఒక్కరికి తల్లినిస్తారంట. జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ ప్రతి ఒక్కరికి దేవుడు తల్లినిస్తాడు. కానీ ఆ తల్లి మనకు దేవుణ్ణే ఇస్తుంది. ఈరోజు మనకు దేవుడు చిన్నప్పటి నుంచి తెలుసు అంటే
దేవుడు అనే పదం మనకు తెలుసు అంటే, దేవుని గురించిన నమ్మకము మనలో పెరిగి ఉంటున్నది అంటే, మరి ఆ పదం మొట్టమొదట మనకు నేర్పించేది మన అమ్మ. కనుక అమ్మ ద్వారా మనము ఆ పదాన్ని తెలుసుకుంటూ ఉంటాం. కనుక అమ్మలను మనము ఈరోజు ఆ విషయంలో కొనియాడవలసిన వారమై ఉంటున్నాం. మరి అంతేకాకుండా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోకంలో చాలా మంది మరి చెప్తారు కానీ, ఈ లోకంలో ఇప్పుడు ప్రేమలన్నీ తగ్గిపోతుంటున్నాయి. కానీ ఎవరికైనా చెడ్డ భార్య ఉండొచ్చు, చెడ్డ కొడుకు ఉండొచ్చు, చెడ్డ తల్లి ఉండొచ్చు, చెడ్డ కుమారుడు ఉండొచ్చు, చెడ్డ తండ్రి ఉండొచ్చు, కానీ చెడ్డ అమ్మ ఎవరికీ ఉండదు అని చెప్తారు. కనుక ఆ యొక్క గొప్పతనాన్ని మరి తల్లులు కూడా నిలవబెట్టుకోవలసిన వారై ఉంటున్నారు. నేను నా బిడ్డలకు ఒక మంచి తల్లిగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ఒక మంచి తల్లిగా ఉండాలి అంటే మరి మనంతట మనం కేవలము ఒక స్త్రీ కాబట్టి, పిల్లను గన్నె కాబట్టి, తల్లిని అయిపోయినాను కాబట్టి నేను ఒక మంచి తల్లిగా ఉండగలను అని మనము ఛాలెంజ్ చేయలేము. తర్వాత రెండవది, ఎవరైనా తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, కుమారుడైనా కావచ్చు, లోకములో ఎవరైనా కావచ్చు, మరి ఒక మంచి వారిగా ఉండాలంటే ఒక మంచి దారిలో నడవాలి. మంచి దారిలో నడుస్తేనే మరి వారి మార్గము బాగుంటుంది, వారి ప్రయాణం బాగుంటుంది, వారి ప్రయాణము క్షేమముగా సుఖముగా కూడా ఉంటుంది. అందుకే ఈరోజు దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘ పంచాంగం ప్రకారం కూడా మనకు ఏర్పాటు చేసిన అంశం ఏంటంటే, మార్గమై ఉన్న క్రీస్తును నమ్ముట. ఈరోజు మనము క్రీస్తును నమ్మడం నేర్చుకోవాలి. నిన్నటి వాక్యభాగమే మరి ఈరోజు కంటిన్యూ అవుతుంది. మరి పోయిన వారం మనకు ఎడ్డీ బూన్ గారు నేర్పించినారు ప్రయాణం గురించి, క్రీస్తుతో ప్రయాణం. మరి ఈరోజు ఆ క్రీస్తే మనకు మార్గము, అండ్ ఆ క్రీస్తే మనకు మార్గముగా ఉంటున్నారని ఆ నమ్మే యొక్క ఉజ్జీవము ఈరోజు మనకు ఉంటున్నది. కనుక ఈ ప్రయాణ మార్గము ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే, ఇహము నుండి పరమునకు, ఇహలోకము నుండి పరలోకమునకు, ఈ ఇహ పరకు మధ్యలో ఉంటున్న మరి జీవితము లో మనము మన యొక్క మార్గ గమ్యాన్ని మనము నిర్ణయించుకునే వారమై ఉంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క మంచి ప్రయాణ మార్గపు ఆలోచనల గురించి మనము యోచన చేసేదానికి దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు చక్కటి 3 పాఠాలను మనకు ఏర్పాటు చేసి ఉంటున్నారు. 3 పాఠాలలో మనము మంచి తలంపులు వస్తాయి. మనకు మార్గమై ఉన్న క్రీస్తును నమ్ముటకు మరి ఆ మార్గము ఎటువంటిది అనేది మొట్టమొదటి పాఠ్య భాగంలో నేర్చుకుంటాం. చాలా సింపుల్ అండి. ఆ మార్గము ఎటువంటిది అనేది మొట్టమొదటి పాఠ్య భాగంలో నేర్చుకుంటాం. రెండవ పాఠ్య భాగము యేసుక్రీస్తు గారి పాఠ్య భాగము, అంటే సువార్త పాఠ్య భాగంలో మరి ఈ మార్గము ఎవరిది అనేది నేర్చుకుంటాం. చివరి పాఠ్య భాగము సంఘ పాఠ్యం. సంఘ పాఠ్య భాగం అంటే ఈ సంఘ కాలంలో మరి అపోస్తుల కార్యములో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఆ మార్గంలో ఎలా నడవాలి, ఆ మార్గాన్ని ఎలా పొందాలి అనే ఈ 3 విషయాలు. మార్గం ఎటువంటిది మొట్టమొదటి పాఠ్య భాగం, మార్గం ఎవరిది, మార్గం ఎలా నడవాలి. మరి ఇవి తెలిస్తే దాన్ని మనం నమ్మొచ్చండి. వీటిని తెలుసుకొని మరి ఆ క్రీస్తే మార్గమై ఉన్నారని మనం నమ్మవలసిన వారమై ఉంటున్నాం. మరి మార్గమై ఉన్న క్రీస్తు మొట్టమొదటి పాఠ్య భాగంలో ఆ మార్గాన్ని ఎలా చేసి ఉంటున్నారంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, మార్గము దాసత్వము గల మార్గము కాదు. దాసత్వము లేని మార్గాన్ని దేవుడు
మనుషులకు మరి ఇవ్వాలనుకుంటున్నారు. తన బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగము మరి ఫరో రాజు కింద దాసత్వంలో ఉంటున్నప్పుడు ఆ దాసత్వము నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చేదానికి మరి దేవుడు చేస్తుంటున్న ప్రయత్నములు మనం చూస్తుంటున్నాం. దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం నమ్ముతుంటున్నామంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసే మార్గము దాసత్వము లేని మార్గము. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగములంతా కూడా చెరలో నుంచి విడిపించబడి తిరిగి పోగై మరి వారు ఒక రాజ్యముగా కట్టబడుచుంటున్నప్పుడు మరి ఆ ప్రజలు చాలా బబులోను రాజులకు దాసులైపోయినారు, మోయాబీలకు ఎవరి పడితే వాళ్ళకు దాసులైపోయినారు. ఈ దాసత్వము నుంచి విడిపించబడే దాని కొరకు మరి ఈ యొక్క లేఖన భాగాలు ఆ దినాలలో తయారు చేయబడినాయండి. ఈ లేఖన భాగాలన్నింటినీ వారి చరిత్రను వెనక్కి చదువుకొని ఇశ్రాయేలీలు మరి దాసత్వము లేని మార్గాన్ని, స్వతంత్ర మార్గాన్ని, స్వతంత్ర జీవితాన్ని సాధించాలని వారు ప్రయత్నం చేశారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 1వ వచనంలో కూడా చూసినట్లయితే మనం అక్కడ దేవుని యొక్క వాక్యములో ఏం చూస్తామంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, దాసత్వము అనే కాడి క్రింద మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనకు తప్పకుండా ఉద్యోగస్తులమే నేను కూడా ఒక ఉద్యోగస్తుని, నా పైన డీసీ ఉంటాడు, డీసీ పైన బిషప్ ఉంటాడు. అంటే మనం ఇట్లా దాసులముగా ఉండకూడదు అనేది కాదు, కానీ మరి నీతి లేకుండా మనము ఏది చెప్తే అది చేసుకుంటూ మరి దాసులుగా అణిగి కృంగి నలిగిపోయే జీవితం మనం జీవించకూడదు. అటువంటి మార్గము యేసుక్రీస్తు గారి మార్గము. ముష్కరులైన మన యజమానులకు కూడా మనం లోబడి ఉండాల్సిందే, కానీ ముష్కరులైన యజమానుల క్రింద దాసత్వం అనే కాడిని మోస్తూ మనం ఉండకూడదండి. బానిసలం కాకూడదు. మనం దేవునికే బానిసలం కావాలి. దేవుని యొక్క దాసత్వము కింద మన అధికారులకు మనం లోబడవలసిన వారమై ఉంటున్నాం. మరి అట్టి మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ మనల్ని స్వతంత్రులుగా చేసి ఉంటున్నారండి. కనుక అటువంటి మార్గము, దాసత్వము లేని మార్గాన్ని మనం సంపాదించుకునే దానికి ప్రయత్నం చేయాలంటే మనం ఈరోజు ప్రతిరోజు బంధకంలోనే ఉన్నాం. ఓసారి గృహంలో పిల్లలు కూడా తల్లిదండ్రుల కింద దాసత్వంలో ఉన్నామని బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా భార్య భర్త కింద దాసత్వం చేస్తున్నానా అని బాధపడుతూ ఉంటుంది. భర్త భార్య కింద నేను దాసినైపోయినానా అని బాధపడుతూ ఉంటాడు. తర్వాత కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు వారి యొక్క మేటి కింద దాసులమై ఉంటున్నామని బాధపడుతూ ఉంటారు. ఓసారి మన యొక్క ఉద్యోగస్తులలో మన కూలి పనులకు పోయినప్పుడు మన మేస్త్రి కింద, మన రెడ్డి కింద, మన యొక్క యాజమాన్యం కింద మనము దాసనముగా బ్రతుకుతుంటున్న పరిస్థితులు ఉంటాయి. అందుకే నీతిమంతులు సింహము వలె జీవిస్తారండి. కనుక ఆ నీతి మనకు అంత తొందరగా రాడదండి. ఆ నీతి ఎవరిది అంటే అది యేసుక్రీస్తు గారిది. అందుకే 2వ పాఠ్య భాగంలో యేసుక్రీస్తు గారు ఏమి దగ్గరికి మనం తప్పనిసరి, దేర్ ఇస్ నో అదర్ గో. 14వ వచనంలో మీ హృదయమును మీరు కలవరపడనీయకుడి. ముందు తెలుసుకోండి, దాసము కింద మనం ఉన్నామా లేదా. పాపము అనే దాసత్వం కింద నేను ప్రతిరోజు ఉన్నానండి. ప్రతి ఒక్కరు, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉంటున్నాం. అందుకే మనం అందరము పాపం అనే దాసత్వం కింద ఉంటున్నాం. ఈ దాసత్వం అనేది మన మార్గంలో లేకుండా
మనము చక్కటి మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఇక్కడ యేసుక్రీస్తు గారు చేస్తుంటున్న ప్రామిస్ ఏంటంటే, డోంట్ వరీ, మీ హృదయమును కలవరపడనీయకండి. ఎందుకంటే ప్రభువునందు మీరు విశ్వసిస్తున్నారు, నా యందు విశ్వసించండి. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క సమస్య, ఇశ్రాయేలీయులకు దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా అంటే ఎవరు? నేనున్నా. ఎవరు చెప్పు యెహోవా అంటే చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకు దేవుడు యెహోవా. తర్వాత వాళ్ళకు దేవుడు వాళ్ళను విమోచించి రక్షించే మెస్సయ్య ఎవరు? యెహోవానే. యెహోవా ఎవరు? పేరు చెప్పు. లేదు, యావే అంటే యెహోవా అని మనం తెలుగులో పేరు చెప్తున్నాం కానీ నేనే ఆ పేరు. మరి అందుకే ఇక్కడ యేసుక్రీస్తు గారు చెప్తుంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడండి. ఎందుకంటే నేనే యెహోవానని. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప మీరు దేవుని మీకు నేనే స్థలం సిద్ధపరుస్తా అంటే ఇక్కడ మనం అనుకుంటాం పరలోకంలో ఏమన్నా రంగ్స్ ఉన్నాయా అని. దేర్ ఆర్ నో కంపార్ట్మెంట్స్. ఓన్లీ థింగ్, పరలోక సంతోషము నువ్వు సంపాదించుకుంటే దేవుడు నిన్ను తీసుకోదు. ఆ సంతోషం నీకు లేకపోతే వచ్చి దేవుడు ఆ సంతోషాన్ని ఇచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడు. కనుక ఈరోజు మనం నమ్మాలంటే ఏం చేయాలంటే, ఈ మార్గం ఎవరిది? యేసుక్రీస్తు గారిదే మార్గం. వారే మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మనకు రివీల్ అయినారు యేసుక్రీస్తు గారు. చనిపోయి తిరిగి లేవటం వలన గాడ్ ఈస్ రివీల్డ్, యెహోవా ఈస్ రివీల్డ్. ఎవరు యెహోవా? నేనే. ఎవరు ఆ నేను అంటే యేసుక్రీస్తు గారని మనకి ఇక్కడ రివల్యూషన్ దొరికింది. కనుక యేసుక్రీస్తు గారి తప్ప ఎవరు తీసుకొని పోలేరు. తర్వాత మనం అనుకుంటా అంటాం, మనం అన్ని మంచి పనులు చేస్తే దేవుని దగ్గరికి పోతాం లేని చాలా మంది అనుకుంటా అంటాం. నిన్న కూడా మనం చాలా మంది బీద వాళ్లకు కొంతమంది ఇచ్చినాం. అన్ని ఊర్లలో కొంతమంది దాన ధర్మాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఈ చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన నీతి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదండి అనుకుంటున్నామేమో. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనము మనం చూసినట్లయితే, ఇక్కడ మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మన నీతి క్రియలన్నీ దేవునికి ఎట్లా కనపడతాయి అంటేనండి, మురికి గుడ్డలు. మరి దేవుని నీతి ఏందండి? ఏంది దేవుని నీతి? ఇప్పుడు నేను మంచి పనులు చేస్తే కూడా అది మురికి గుడ్డలే, చెడ్డ పనులు చేస్తే కూడా మురికి గుడ్డలే. సరే, ఇంకా చెడ్డ పనులే చేసుకుంటా పోతున్నా, అట్లా రాదు. ఎందుకనరాదంటే, మరి దేవుడు ఎంచే నీతి ఏమిటి అంటే దేవుని నమ్మడం. అబ్రహాం నుంచి వస్తుందండి. రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తామండి, 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక మన మార్గము, నీతి అనేది మనకు ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. మరి ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే చెప్పినాడు, మీరు హృదయములను కనవరపడకుడి, నా యందు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును దేవుని యందు నమ్ముతున్నారు. కానీ అందుకే ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మెను. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను. ఏంది మా దేవుని నమ్మితే ఏమని నమ్మాలి యేసుక్రీస్తు గారిని అంటే, మనం ఏదో బాప్తిస్మం పొందినాం కాబట్టి, మనం ఏదో మంచిగా దాన ధర్మాలు చేసినాం కాబట్టి, కాల్చబడుటకు మన శరీరాన్ని అప్పజెప్పినాం కాబట్టి, దేవుని యొక్క సేవకు మన సమస్తమును సమర్పించుకున్నాం కాబట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా చేయడం లేదండి.
ఇవన్నీ కూడా తప్పే ప్రభువా నేను చేసింది, నేను చేస్తుంటున్న ప్రతి పని తప్పే ప్రభువా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా చూడండి, మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ లోకంలో ఉండేది ఇంకా వేరే ఏం లేదండి. లోకంలో ఉండేదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. తండ్రి వలన ఇవి పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. అంటే మరి నేను ఒక మంచి పని చేసిన, ఒక బీదవానికి అరటిపండు ఇచ్చిన అంటే నా ఎచ్చుల కొరకు ఇచ్చింట నేను, అందుకు అది తప్పు. ఓసారి నేను మంచివాడనని అనిపించుకునే దాని కొరకు ఇచ్చింట, నిజంగా నాకు ఆ బిడ్డ మీద ప్రేమ ఉండదు. ఒక్కోసారి అందుకే మన నీతి కార్యములన్నీ అవినీతియే, అవన్నీ మురికి గుడ్డలే. మరి అవి చెయ్యకూడదా? చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలంటే ఇవన్నీ కూడా ఎప్పుడు లెక్కలేకి వస్తాయంటే వాటి విషయమై మనం పశ్చాత్తాపడినప్పుడు పరలోకంలో దేవుడు ఎంచుతాడు. మనం చేసిన మంచి క్రియలను బట్టి కూడా ప్రభువా నేను పశ్చాత్తాపడుచుంటున్నాను, మీ రక్తములో అవి కడగబడాలి. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం మనం చేసిన పాపాలు మాత్రమే, నేను ఎవరన్నా తంతే ప్రభువా నేను తన్నినా అని ఒప్పుకోవాలి. లేకపోతే నేను ఎవరినన్నా మర్డర్ చేసింటే ప్రభువా నేను మర్డర్ చేసిన అని ఒప్పుకోవాలి. యేసయ్య నన్ను క్షమించు అనాలి. కాదండి, మనం ఎక్కడన్నా ఒక మంచి పని చేసినా కూడా మనం క్షమాపణ కోరాలి. దాని వెనుక అది లోకముంది కాబట్టి మనం చేసిన ప్రతి క్రియ దేవుని దగ్గర పవిత్రపరచబడాలి. ఎందుకు? అప్పుడే పరలోకానికి పోయినప్పుడు మన మంచి క్రియలు కూడా యేసుక్రీస్తు గారి యొక్క రక్తంతో కడగబడినప్పుడే అవి నీతిగా ఎంచబడతాయండి. యేసుక్రీస్తు గారి యొక్క రక్త ప్రోక్షణ లేని ప్రతి కార్యము మన జీవితంలో అది మరి నీతి అని ఎంచబడదు. కనుక ప్రభువునందు ప్రియమైన వారులారా, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3:20వ వచనంలో కూడా మరి పౌలు గారు రాస్తూ ఏమంటారంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అర్థమైందా? నీతిమంతుడని ఎవడు తీర్చబడడు. కానీ మరి ధర్మశాస్త్రం వద్దన్నమాట అనకూడదు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. కనుక ధర్మశాస్త్రాన్ని మనం వదిలిపెట్టడం అనేది కాదండి. అందుకే యేసుక్రీస్తు గారు కూడా చెప్పినాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేసేదానికి రాలే, నెరవేర్చేదానికి వచ్చిన. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించినా కూడా ప్రభువా నీ యొక్క రక్త ప్రోక్షణ నేను చేస్తుంటున్న ప్రతి పని మీద దయచేయి ప్రభువా, నీలో ఉండి నేను పనులు చేయాలి ప్రభువా అని ప్రతి కార్యమును, మన ప్రతి క్రియను యేసుక్రీస్తు గారి దగ్గర ఒప్పుకోవాలి. అదే రక్షణ. అందుకే ఈ 3వ పాఠ్య భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ సెంటూరియన్ అసలు వెరీ ఆశ్చర్యం అండి. ఇప్పుడు సెంటూరియన్ గారు జైలు కీపర్ అండి, జైల్లో ఉన్నాడు. తర్వాత చాలా మంది ఖైదీలు ఉన్నారు అక్కడ. ఈ పౌలు సీల ఏం చేస్తారంటే వేరే వానికి ఏదో భత్యం చేసి వేరే దేవుని భత్యం పోతే ఏదో కేమ్ అండ్ దే వేర్ ఇన్ ద జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పాటలతో పాడుతా ఉంటే చెరసాల పునాదులన్నీ ఊడిపడిపోయినాయి. పడిపోతానే నౌ ద చెరసాల ఈస్ ఓపెన్. అంటే పౌలు సీల మాత్రమే లేరు ఆ జైల్లో. ఆ జైల్లో చాలా మంది దొంగలు ఉన్నారు, మంచి క్రిమినల్. జైల్లో ఉన్నాడంటేనే వాడు క్రిమినల్, జైల్లో ఉన్నాడంటేనే వాడి దొంగ బుద్ధి. జైలు అనేది చుట్టూ గోడలేసి కంచె వేసి వాళ్ళని మధ్యలో ఎందుకు పెట్టారంటే పారిపోకుండా ఉండాలని. ఇప్పుడు ఆ పారిపోకుండా పెట్టవలసిన కంచె ఊడిపోయింది. ఇంకా ఈ సెంటూరియన్ జైలు అధికారికి అర్థం కాలే, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి.
తర్వాత వీళ్ళు జైలు గోడలు లేవు. ఇంకా ఏం చేస్తారండి? సెంటూరియన్ ఏం చేయాలి? అందరూ పారిపోతారు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు నా ఉద్యోగం తీస్తారు, నన్ను చంపుతారని ఈయననే చంపుకుందామని ట్రై చేశాడు. అప్పుడు పౌలు గారు వచ్చాయా, చంపుకోవద్దు, ఎంచుకో, కావాలంటే అటెండెన్స్ తీసుకో. ఒక్కరు కూడా పోలేదంటే ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. దొంగలండి, దొంగలు. ఆడ ఏం పౌలు గారు ఇట్లా నిలబడి నేను మీకు సువార్త చెప్పినట్టు సువార్త చెప్పలేదు. హీ వాజ్ జస్ట్ ప్రైజింగ్ గాడ్ విత్ సాంగ్స్. పాటలతో ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైపోయిందండి? చెరసాల పునాదులు అదిరినాయి. చెరసాల పునాదులన్నీ ఓడిపోతూనే ఇక్కడ ఏం జరుగుతుందండి చూడండి. వాడొచ్చి సాగిలపడి వణుకుచూ, అయ్యలారా రక్షణ పొందుటకుని. ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన? రక్షణ అనే వర్డ్ ఎందుకు ఈ చెరసాల అధికారి వాడినాడు అంటే, తన జీవితంలో అతడు అనుభవిస్తూ ఉన్నట్లుందండి. ఆయన ఏ మార్గంలో నేను పోవాలని మార్గాన్ని వెతుకుతున్నాడు. తను బ్రతికించగలిగిన మార్గం ఏదన్నా ఉందా అని వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో మంచి చేస్తే దేవుని దగ్గరికి పోతాం అనే ఒక రూల్ ఉండింది. కానీ మంచి అనేది అతనికి దొరకడంలే. ఎందుకంటే రోజు ఆ జైల్లో ఉంటున్న దొంగలను అందరినీ చూసి వీడెందుకు ఈరోజు అరెస్ట్ అయినాడు, ఈ మంచి, ఓహో ఈ ఇది కూడా చెడేనా, ఇది కూడా చూడండి. ఎప్పుడన్నా నేను ఒక మంచి చేస్తే అది కొందరికి మంచిగా ఉంటుంది, కొందరికి చెడ్డగా ఉంటుంది. ఈడ నేను ఇండియాలో రైట్ లో డ్రైవ్ చేస్తే తప్పు, అదే కొరియాలోనో అమెరికాలోనో రైట్ లో డ్రైవ్ చేస్తే కరెక్ట్. కనుక ఒక దగ్గర ఉండేది తప్పు అయితే ఇంకొకరికి అది రైట్ అవుతుంది. కొందరి చేసే కార్యములను కొందరు వెరీ గుడ్ బాబు నువ్వు మంచి పని చేస్తున్నామని కొందరు అంటారు, కొందరు తప్పు బాబు అట్లా చేసిండకూడదని కొందరు అంటారు. కనుక ఏమి చేసినాము, ఏమి చేయడం అనేది ఏమి చేసినా కూడా తప్పే. యేసుక్రీస్తు గారు దాన్ని చూడాలి. కనుక యేసుక్రీస్తు గారు వాటిని నడిపించాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుకే నేను రక్షణ పొందాలి. రక్షణ అనేది ఇక్కడ అతడు తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే నన్ను తప్పు లేకుండా నన్ను బ్రతికించగలిగిన జీవితం ఏంది అంటే, అప్పుడు అన్నాడు, ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసు నందు విశ్వాసం ఉంచాలండి. విశ్వాసమున్నది నిరీక్షింప, నన్ను ఖచ్చితంగా పోతా, ఎన్ని తప్పులు చేసినా నేను పోతా అనే నమ్మకం నీకు ఉండాలి. ఎందుకు? ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఐ హ్యావ్ వాష్డ్. ఒకసారి ఒక ఆయన ఒక కత్తి ఇచ్చినాడంట అందరు రాజు అందరికి. నా దగ్గర రేపు ఈ కత్తి వచ్చే లోపల మీరు ఎవరినో ఒకరిని చంపాలే, కానీ ఆ కత్తి క్లీన్గా ఉండాలన్నాడంట. అప్పుడు ఎవరో టపటపట అంతా యుద్ధం చేశారు, పరిగెత్తుకుంటూ వచ్చి అటెన్షన్లో నిలబడ్డారు. కొందరు కత్తులు గడుక్కోలే, కొందరు కత్తులు గడుక్కున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధైర్యంగా ఉంటారు, ఎవరు సంతోషంగా ఉంటారు? ఎవరు కత్తులు కడుక్కున్నారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇదో నా కత్తి అని చూపిస్తారు. కడుక్కోనోడు ఏం చేస్తాడు? పోయి కడుక్కుందామా అని దాన్ని దాచిపెట్టుకుంటా ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉంటున్న నీతి కూడా అదే. మీ యొక్క పాపములను మీరు కడుక్కుంటే, మీ జీవితాన్నే కడుక్కోవాలి. మీరు చేసిన మంచి కానీ, మీరు చేసిన తప్పు కానీ ఏదైనా మీరు కడుక్కుంటే అది దేవుడు మిమ్మల్ని నీతిగా ఎంచుతాడు. అందుకే ఒక మంచి సేయింగ్ నేను చూసిన, ఎవ్రీథింగ్ దట్ గాడ్ అలౌస్, థామస్ అక్వినస్ గారు చెప్తారు, ఎవ్రీథింగ్ దట్ గాడ్ అలౌస్ టు కమ్ అవర్ వే ఈస్ ఆల్వేస్ విత్ ఎ పర్పస్. ఒకవేళ అది పెద్ద he uses even the greatest error and deepest pain to mold us into a better person. ఒక్కోసారి పాపం మనల్ని ఒక మంచి వ్యక్తిగా తయారు చేసేదానికి మన జీవితంలోకి రావచ్చు. ఓసారి పాపము మనలను ఒక మంచి వ్యక్తిగా మోల్డ్ చేసేదానికి రావచ్చు. ఓసారి ఒక దుఃఖము మనలను మోల్డ్ చేసేదానికి రావచ్చు. అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే, వీ షుడ్ ఆల్వేస్ బీ విత్ జీసస్. యేసుక్రీస్తును మనం నమ్మి, యేసు నామమందు మనం విశ్వాసం ఉంచి
మనం ముందుకు సాగుతూ వెళ్ళినట్లయితే ప్రభునందు ప్రియమైన వారులారా, మనం ఎప్పటికైనా కూడా మరి విజయము పొందుతాం. అందుకే నేను ఒక చిన్న కథ చెప్పి నేను ముగించాలని అనుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, విశ్వాసము అనున్నది దేవుడు మనకిచ్చి ఒక గొప్ప వరం. మన జీవితాన్ని మనం మంచి చేస్తుంటున్నా, చెడు చేస్తుంటున్నా, ప్రభువా నన్ను నడిపించు నాయనా అని దేవునికి మన యొక్క జీవితాన్ని మనం ఎప్పుడైతే అప్పజెప్పుకొని మనం బ్రతుకుతామో, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనం ప్రోక్షించబడతామండి. కనుక అప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడూ విజయవంతులమై ఉంటుంటున్నాం. కనుక మనం చేస్తుంటున్న తప్పులు, మనం ఏది చేసినా తప్పే, కానీ ఆ తప్పులన్నిటినీ కూడా యేసుక్రీస్తు గారు మన పక్షమున మోసి ఉంటున్నారు. మరి నేను నీ తప్పులను తీసివేస్తాను, మీకు నేను ఒక స్థలం సిద్ధపరుస్తాను అని చెప్తుంటున్నప్పుడు ఆ స్థలాన్ని సిద్ధపరిచేదానికి మనం వెళ్ళకపోయినట్లయితే మనం దౌర్భాగ్యం. తర్వాత గడిచిన వారం మనం విన్న ప్రసంగాన్ని నేను తిరిగి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం ఎలా యేసుక్రీస్తు గారి యొక్క కృపను పొందాలి. ఎందుకంటే మనం కృప చేతనే రక్షించబడి ఉంటున్నాం. ఎలా కృపను పొందాలంటే దిస్ ఈజ్ ఎ సాక్రమెంట్. అంటే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, గురువులను ప్రేమించడం, గురువులను ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయడం, తర్వాత వాక్యాన్ని చదువుకోవడం, దేవుని యొక్క చిన్న చిన్న పద్ధతులు, సంఘానికి ముడిపడి ఉండడం, సంఘంలో కానుకలు ఇవ్వడం, తర్వాత గురువులకు ప్రార్థనలు చేయించుకొని వారికి వీరికి యాజక అర్పణలు ఇవ్వడం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం, దేవుడు జనకు చేసిన మేళ్లను బట్టి మనల్ని మనం సమర్పించుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న కార్యములేనండి. ఇవి మన యొక్క కృపను మనల్ని కాపాడుచు దేవుని గుర్తు చేసుకునేటట్లుగా చేస్తూ మనకు రక్షణ కలగజేస్తాయి. అందుకే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వారిని, నీతిమంతులను గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడం. ప్రతి క్షణము మనం ఒప్పుకోవాలి పాపము, ప్రతి దినము మనం ఒప్పుకోవాలి. అట్టి కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేదురుగాక. ఆమేన్. మనం అందరము కలిసి అపోస్తుల విశ్వాస సూత్రమును ఒప్పచెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలం ముందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమైన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నారు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి నిన్నటి దినమున మరి సంఘ పెద్దలు మరి నిజంగా మరి భక్త సార్ గారు, తర్వాత సత్యరాజ్ సార్ గారు, తర్వాత సుధాకర్ సార్ గారు, తర్వాత రవి సార్ గారు, నాకు వీడియోలో వీళ్ళందరినీ చూశాను. ఆథర్ గారు, తర్వాత ఇంకా చాలా మంది, సురేష్ గారు, మరి తర్వాత మన కాస్ట్రేట్ కమిటీ మెంబర్స్ అందరూ, తర్వాత చాలా మంది, మరి మన సంఘంలో నిజంగా 146 మందికి మనము కొంచెము భత్యాన్ని ఇవ్వగలిగి ఉంటున్నాం. దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి మరి ఇచ్చినాం. మరి దేవుడు ఈ కార్యమును అంగీకరించినట్లు మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కార్యాన్ని నిజంగా అంగీకరించి ఉన్నారు. మరి విక్టర్ అన్న గారు 20,000 ఇచ్చారు. ప్రత్యేకంగా మరి మూగ వారికి, మరి చెవిటి వారికి మరి కొంచెం భత్యం ఇవ్వాలనేసి మరి దేవుడు నిజంగా ఈ కార్యాన్ని కూడా మరి అంగీకరించి ఉంటున్నారు.
కనుక దేవుడి యొక్క అంగీకారాన్ని మనం పొందగలిగినట్లు మనం వీటన్నిటి కొరకు ప్రార్థనలు చేసుకొని ఉంటున్నాం. ఇంకా ఇటువంటి గొప్ప కార్యములు ఇవన్నీ అండి, ఇటువంటి చిన్న చిన్న సహాయాలు, మనం చేసిన మంచి పనులు, ఇవన్నీ కూడా దేవుని దగ్గర మళ్ళా మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క అనుమతి పొందాలి. వాటి వింద పొందినప్పుడు పరలోకంలో మనకు కిరీటాలు ఇచ్చేదానికి అట్లాంటి టైంలో ఇవన్నీ ఎంచబడతాయి. కనుక ఇటువంటి కార్యములు ఇంకా మనం చేయనట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మరొక్కసారి మరి సెక్రటరీ గారిని, మరి ట్రెజరర్ గారిని, తర్వాత సుధాకర్ సార్ గారిని, తర్వాత రవెన్నను, మరి అక్కడ ట్రాన్స్లేట్ చేసిన అన్నగారు, మరి నేను నిజంగా ఐ వాస్ మిస్సింగ్. నాకు చాలా ఆశగా ఉండింది. ఐ వాంట్ జస్ట్ బీ దేర్ అండ్ ట్రాన్స్లేట్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్, కానీ బట్ ఐ కుడెంట్ బీ, బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. అవి నేను లేకుండా చేసేదానికి దేవుడు సహాయపడినాడు. కనుక దేవునికి స్తోత్రము, దేవునికి వందనాలు. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. తర్వాత మరొకసారి నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నాను, సండే స్కూల్. దయచేసి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము అంత క్వాలిఫైడ్ వీడియోస్ చేయలేము. నేను కూడా ఇక్కడి నుంచి కూడా చిన్నపిల్లలను తెచ్చి కూడా చేయలేను క్వాలిటీలో, అంత మంచి క్వాలిటీలో. కనుక నేను పాల్ అగస్టిన్ అన్నతో నేను ఫోన్లో మాట్లాడినాను. అన్న, మా పుంగనూరు వాళ్ళు కూడా ఇది నన్ను చూస్తున్నారు, కనుక దయచేసి అక్నాలెడ్జ్ చేయండి అని చెప్పి అంటున్నాను. కనుక దయచేసి ఆ వీడియోస్ చూడండి. తల్లిదండ్రులు మీరు కూడా మీ ఫోన్ పిల్లలకు అవైలబుల్లో ఉంచండి. మీరు ఫోన్ జోబులో పెట్టుకుని పిల్లలకు లేకుండా వెళ్ళిపోవద్దండి. పిల్లలకు మీ ఫోన్ చూపించండి. తర్వాత మీ ఫోన్లో వచ్చి ఆ వీడియోను టీవీలోకి కూడా వేసి పిల్లలు ఎంజాయ్ చేసేటట్టుగా చేయండి. ఒక వాటర్ బాటిల్, బుక్, బైబిల్ అవి తెచ్చుకోమని చెప్తుంటున్నారు వాళ్ళు. అవన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు కూడా పిల్లలతో ఉండి మరి ఆ వీడియోస్ చూసి ఈ వారం రోజులండి, ప్రతిరోజు ఆల్రెడీ 3 days అయిపోయింది, కానీ నేను ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కనుక మరి డైరెక్ట్గా యూట్యూబ్లో చూడాలనుకున్న వారు చూడొచ్చు, లేదా నేను పంపించిన వీడియో ఆన్ చేసుకొని మీరు చూడవచ్చు. కనుక మీరు చూడాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన దేవా, జీవంగల తండ్రి, నజరేయుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున నాయనా, మా పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా సంఘంలో ఉంటున్న ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల నాయనా, మోషే తల్లిని ఆశీర్వదించినట్లు ప్రతి తల్లిని దీవించి వారి బిడ్డలను పోషించుటలో, వారి బిడ్డలను సంరక్షించుటలో, ప్రభువా మరి లేమిలో కూడా తండ్రి వారి బిడ్డలను గొప్ప వారిగా చేసుకోగలిగిన తల్లులను గా ప్రభువా మరి ప్రతి తల్లిని దీవించమని వేడుకుంటూ ఉంటున్నాను. పరిశుద్ధుడమైన దేవా, మరి మా సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబంలో నాయనా మరి మీ కృపను చూపించండి. నాయనా, కరోనా నుంచి మమ్మల్ని అందరినీ దూరపరిచారు, కానీ మేమందరము తండ్రి ఆ వ్యాధి మా దగ్గరికి సోకకుండా మీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. ఎంతో గొప్ప పాండమిక్ గా దయగల తండ్రి ఇది రాకుచుంటున్నది నాయన. కనుక తండ్రి మీ యొక్క సహాయమును దయచేసి దీని నుండి మమ్మల్ని అందరినీ కూడా విడుదల చేయమని వేడుకుంటున్నాం. విశాఖపట్నంలో ప్రభువా గ్యాస్ లీక్ అయి చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల తండ్రి చనిపోయిన 9-12 మందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల తండ్రి ఇంకా ప్రభువా బాధపడుచుంటున్న వారు నాయన, ఇంకా గ్రామాలలో శ్వాస కొరకు తండ్రి తట్టుకోలేకపోతుంటున్న వారు భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నారు నాయన. నాయన మీ కృపను చూపించమని వేడుకుంటున్నాను. దయగల తండ్రి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇంకా త్వరగా ప్రతి ఒక్కరు స్వస్థత పొందగలకు భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉంటున్నాను. పరిశుద్ధుడమైన దేవా, జీవంగల తండ్రి, మరి నాయన మరి మెడ్రాస్ లో కూడా తండ్రి ఆర్టీపీపీ ప్రభా థర్మల్ ప్రాజెక్ట్ లో జరిగిన ఇబ్బందిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కోయంబేడు ప్రాంతంలో ఉంటున్న భయంకరమైన విపత్తు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా రెడ్ జోన్స్ ఉంటున్నాయో ఇంకా ప్రతి రోజుకి ఇది పెరిగిపోతుంటున్నది నాయన. మాకు అర్థం కావడం లేదు.
నాయన. కానీ ప్రజలైతే నమ్మడం లేదు ప్రభువా. మళ్ళా క్యూలలో నిలబడి ఒకరినొకరు ఆనుకొని ప్రభువా తగులుకుంటూ తండ్రి సారాయి కొనుక్కుండేదానికి నిలవబడి ఉంటున్నారు ప్రభువా. మరి అంగడ్లు అయితే ఓపెన్ చేయలేదు ప్రభువా. బీదలు బాధపడుతూ ఉంటున్నారు. దయగల తండ్రి నాయనా, మరి కరోనా వచ్చింది అనేది నమ్మగలుగుతుంటున్నాం, కానీ యేసుక్రీస్తు వస్తారంటే నమ్మడం లేదు. పాపము మనల్ని ఏలుతుంది అంటే నమ్మడం లేదు. పాపము నుంచి విడుదల పొందాలంటే నమ్మలేకుంటున్నాం ప్రభువా. నాయనా, పాపముతో నిండిన ఈ జగమును నుండి తండ్రి మీ రక్త ప్రోక్షణను ప్రభువా ప్రజలు కృత్యగలుగునట్లుగా, ప్రతి నాలుక యేసు నామమున పలకగలుగునట్లుగా, ప్రతి మోకాలు యేసు నామమున వంగగలుగునట్లుగా సువార్త ప్రకటించే యోధులంగా తండ్రి మమ్ములను మా సంఘం అంతటి కూడా నాయన బలపరచమని వేడుకుంటూ ఉంటున్నాం. ఇంకా యవ్వన బిడ్డలు ప్రభువా మరి యూత్ వీడియోస్ తయారు చేయాలి నాయన. మరి ఇంకా సండే స్కూల్ టీచర్లు కూడా ప్రభువా యూత్ సండే స్కూల్ వీడియోస్ తయారు చేస్తా అన్నారు. ఇంకా శ్రీలమైత్రి వాళ్ళు కూడా ప్రభువా వీడియోస్ తయారు చేస్తా అన్నారు నాయన. చేస్తుంటున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మరి ఇదివరకే నాయన మంచి వాక్యాన్ని ప్రకటించిన సరళక్కను దయగల తండ్రి మరి ఎస్తేరమ్మను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. దయగల తండ్రి ఇంకా బిడ్డలను ప్రభా సంఘంలో మీరే ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి వారమంతా కూడా తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసేవారు, కూలి పనులు చేసేవారు, వ్యవసాయం చేసేవారు దయగల తండ్రి, ఆయా ప్రభా మరి పెయింట్ పని, ఆయా మేస్త్రి పనులు చేసుకునేవారు, పనులు లేకుండా ఉండేవాళ్ళు దయగల తండ్రి మీ కృపను చూపించండి. చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటున్న వారు నాయన అప్పులు ఇచ్చుకోలేక ప్రభా అప్పులను రాబట్టుకోలేక ఇబ్బంది పడుతుంటున్న వారు ప్రతి ఒక్కరిపైన తండ్రి మీ యొక్క కృపను చూపించమని వేడుకుంటూ ఈ వారమంతా కూడా తండ్రి మేము ఇంకా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ మా పాపములన్నింటినీ కూడా ఒప్పుకుంటూ పరలోక ప్రాప్తిని మేము సంపాదించుకోగలిగిన భాగ్యమును మాకందరికీ దయచేయమని మమ్మలను, మా కుటుంబాలను, మా యొక్క దేశమును, మా యొక్క ప్రపంచమును ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువు మా ప్రియరక్షకులైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే స్వామి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు గారి కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ, దేవుని బిడ్డలకు, దేవుని సాక్షులకు, దేవుని సృష్టికి, దాని క్రమమునకు ప్రతి తల్లికి తోడైయుండును గాక, ఆమేన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 681వ కీర్తన కొన్ని పుస్తకాలలో మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అనే పాటను పాడుచు మన ఆరాధనను క్రోడీకరించుకుందాము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభునేదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునేదు సిలువ ముఖము చెల్లని నాకు
పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పరిశుద్ధులైన దేవా, ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ప్రత్యక్షతలను బట్టి మీకు వందనాలు నాయనా. మీరే మాకు మార్గము, సత్యము, జీవము. మీ ద్వారా తప్ప మేము పరలోక రాజ్యము చేరలేము. మా నీతి కార్యములు అంగీకరించబడవు నాయనా. కనుక తండ్రి, మీలోనే మా నీతి కార్యములు అంగీకరించబడతాయని మీరు ఇచ్చిన ప్రత్యక్షతానుసారముగా ఈ వారమంతా మేము ఏ పని చేసినా, ఎలా జీవించినా అది మీ ద్వారానే జీవించగలుగుటకును, తప్పు చేస్తే మీతోనే క్షమించబడుటకును ప్రభువా మమ్మలను ప్రేరేపించి నడిపించమని ఈ వారమంతటి మా జీవితంలో మాకు తోడుగా ఉండి మీ సన్నిధి కాంతి మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు గారి ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడైయుండును గాక, మీ ఆత్మకును తోడైండును గాక. సమాధానముతో వెలుడి ప్రభు నామమున.